ఇది చాలా చిన్న కాయ అండి. ఒక కాయ 50 కిలోలు ఉంటుంది. కాశీపట్నం సంతలో, అరకు ప్రాంతంలో ఒక్క గుమ్మడికాయ 50 కిలోలు ఉంటుంది. అలాంటి కాయలు చూసారు మీరు. అవన్నీ చాలా మంచివి. ఇంటికి ఏం కట్టాలి, గృహప్రవేశం అయినప్పుడు గుమ్మం ముందు ఏ కాయ కొట్టాలి, అన్ని రకాల గుమ్మడికాయలు తెలుసు మీకు. కూర ఏం వండాలి, కూర అలాగే దప్పలో ఏం పెట్టాలి, ఇలా రకరకాలు. అలాగే గుమ్మడికాయతో జామ్ చేసుకోవచ్చు. గుమ్మడికాయతో జామ్ తయారు చేయొచ్చు. అది గుమ్మడికాయ ఉంది కదా, ముక్కలు కోసేసి ఆ ముక్కలు లోపల గింజలు తీసేసి పై చెక్కు చిన్న చిన్న ముక్క తీసి ఆ ముక్కల్ని ఉడకబెట్టేస్తే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ రుబ్బేసి దానికి 2 రెట్లు బెల్లం, అంటే మళ్ళీ నెయ్యి, కొంచెం యాలకుపొడి వేసేసామనుకోండి, అది జామ్ తయారవుతుంది. పిల్లలకి బిస్కెట్ మధ్యలో క్రీమ్ బిస్కెట్ అంటాం కదా, మధ్యలో ఇది క్రీమ్ రాసి పెట్టామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మంచి పౌష్టిక ఆహారం. ఈ కురుకురులు ఇవన్నీ అన్ని ఎడిక్షన్స్, అవన్నీ విషయాలు వాళ్ళకి ఎడిట్ అయిపోయి మనం ఏం మార్చడం వల్లనే. అలా జామ్ తినచ్చు. మీరు ఇడ్లీలో తినచ్చు, రొట్టెలో తినచ్చు, ఉట్టిగా జామ్ తినచ్చు, ఇంటికి గెస్ట్లు వస్తే స్వీట్ పెట్టచ్చు. వెరైటీగా అనమాట. ఇవన్నీ స్విగ్గీ జొమాటోలో దొరకవు. గుమ్మడికాయ జామ్ దొరుకుద్దా? ఈ వీడియో చూసాక దొరుకుద్దండి.